నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఆగస్టు 21, 2025 రోజున కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం గారితో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారితో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో వీరితో పాటుగా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు, రాజిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పురం రాజేశం గారు, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య గారు, మాజీ కార్పొరేటర్ పటిశెట్టి భూమయ్య గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఆగస్టు 24న జరిగే జనహిత పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ, ఇంకా సూచనలు, సలహాలు స్వీకరిస్తూ, ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామ్యమైతూ, కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మేడిపల్లి సత్యం గారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాడు. అధిస్థాయి సమన్వయకర్తగా మక్కన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించిన మేము ముగ్గురు మంత్రులను కానీ, ప్రభుత్వ విప్పు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు పోటీస్ అభ్యర్థి కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ, శాసనసభ పోటీస్ అభ్యర్థులు కానీ, మిగతా నాయకులు, మార్కెట్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, సెక్యూరిటీ అభ్యర్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని జనహిత పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. 24 సాయంత్రం పాదయాత్ర తర్వాత 24 నాడు గంగాధరలోనే మకాం అక్కడనే నిద్ర చేసి 25 ఉదయంన అక్కడ ఉండబడేటువంటి ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో సామాజికంగా సోషల్ సర్వీస్ శ్రమదానం కార్యక్రమం ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు. దాని తదుపరి తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ మహిళా సంఘాలకు పెట్టింది పేరు. అటు పావలాలే వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులకు యజమానులు కావడం కావచ్చు, సోలార్ ప్లాంట్ల యజమానులు కావచ్చు, ఇందిరా క్యాంటీన్ల యజమానులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఈ విధంగా మహిళల సాధికారికతకు ప్రభుత్వం తీసుకుంటున్న అంశాల పట్ల మహిళలతో కొంత ఇంటరాక్షన్ జరగడంతో పాటుగా తదుపరి 11 గంటల తదుపరి ప్రాంతంలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం అంటే ఒక ఇష్టాగోష్ఠి లాగా అటు అధ్యక్షుడు ఇటు ఇన్ఛార్జి గారు కూర్చొని కార్యకర్తలందరితో కలిసి మాట్లాడతారు. కాబట్టి ఈ కార్యం విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇది ఈనాటి కార్యక్రమం సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. మీ అందరి సహకారం కూడా 24 నాడు సాయంత్రం జిల్లాకు సంబంధించి మరి రాజేందర్ రావు గారు, పద్మాకర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, భాస్కర్ రెడ్డి గారు, విలాస్ రెడ్డి గారు తదితర నేతలు, అనుబంధ సంఘాల నాయకులు సమన్వయం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా
సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షస ఆనందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతాను. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. అనుకోండి, చేతనైతే మేము అనేక సందర్భాలు చెప్పినాం. భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు కేటాయించేనాడు శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తానా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసినారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతున్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది. బదనాం మేం కాదు. ఎరువుల బాధ్యత మీది. రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా, రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా, రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎరువులకు సంబంధించి మీ బాధ్యత. నేనేం రాజకీయం చేయడంలే, చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా ఈ లోక్సభ నియోజకవర్గాన్ని ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్